ఎందుకంటే మానవ సేవే చాలా గొప్పది. మేము చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మా తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ పెద్ద ఉన్నత వర్గాల గురించి కాదు, ఒక 100 ఎకరాలు కూడా లేదు. మా నాన్న ఇచ్చింది నాకు 2 ఎకరాల వరనే. ఇక్కడ నేను ఇక్కడ దాకా వ్యవసాయం చేశాను, లొట్టగుట్ట దాకా కూడా వ్యవసాయం చేశాను. అది చిన్నప్పటి నుంచి సిరిసపల్లి నుంచి చాలా అంటే స్నేహం ఉన్నది. నా క్లాస్మేట్స్ అందరు ఉన్నారు. రామన్న కూడా నా తోబుట్టు లాంటి వాడు. ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసినాము. ఎందుకంటే ఏదో ఒకటి ఈ సమాజానికి చేయాలి. అందరూ డబ్బు అనేది వేరే లక్షల కోట్లు ఉంటాయి, కానీ తినడానికి తిండి కూడా రాత్రి షుగర్ ఉండి గడక తింటాడు వాడు. ఎందుకంటే ఏదైనా ఎప్పుడు ఎవరిని దోయాలి, ఏ సమాజాన్ని ఎట్లా ముంచాలనే ఆలోచన ఉన్న ఈ సమాజంలో ఎవరైనా ఒకరు ముందుకు రావాలి, మరి ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఒక జయన్న ఫౌండేషన్ ఏర్పడి, అంతకుముందు కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ పనిచేస్తాను. ఇక్కడ మండలంలో ఎంతో మంది కూడా మెడికల్ సర్వీసెస్ అందించాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఫౌండేషన్ నాకు 2-3 ఫ్రెండ్స్ కూడా చెప్పి, అన్నయ్య మీరు ఒక ఫౌండేషన్ ఓపెన్ చేయండి, మీకు మంచి పేరు ఉంటది అంటే నేను జయన్న ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఒక గత సంవత్సరం నిర్ణయించాలి. ఆ ఫౌండేషన్ నుంచి ఒక అంబులెన్స్ కూడా మేము తీసుకున్నాం. ఈ ఫౌండేషన్ ఎవరు ఉన్నత వర్గాలు లేరు, డబ్బులు లేరు. నా వైఫ్ నేను ఇద్దరే ఉన్నాము. ఎందుకంటే ఏ కష్టమైన మనం పడాలి, ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ పేదలకు సేవ చేయాలి. పేదలంటే దళితులు, బీసీలు అని మాట్లాడద్దు. ఒకటే దయచేసి, పేదవారు ఉన్నవారు ఒకటే మనుషులు, ఆడవారు మగవారు, ఉన్నవారు లేనివారే అని మాట్లాడాలి. ఎక్కడ నుంచి ఎక్కడికి పోయినా ఈ పేద వర్గాలకు ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ విద్యను వైద్యాన్ని ఎన్నుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పారు, విద్య అనేది ఇంటికి వెలుతురిస్తుంది. ఏ వ్యక్తి అయితే ఇంట్లో చదువుకుంటాడో ఆ ఇంటికి వెలుతురిస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాన్ని నేను పాటిస్తున్నా. ఒక అబ్బాయి నేను నా ఇంట్లో చదువుకున్నా అనుకో, నా పిల్లలను చదివించుకుంటా, నా పక్క నా ఏరియాలో అందరూ కూడా చదువుకోవాలని చెప్తా. ఏ కుటుంబమైనా చదువుకున్నదంటే ఆ కుటుంబం సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. విద్య అనేది మనకు అవసరం అనే విధంగా విద్యను ఎంచుకున్నాం. ఎందుకంటే మనకు అన్ని పేద వర్గాలే కాబట్టి వైద్యానికి ఇబ్బంది అవుతుంది. కొంతమంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లేక, బస్ కిరాయి లేక కూడా హాస్పిటల్కి పోతలేరు అనే ఉద్దేశంగా మేము ఒక అంబులెన్స్ తీసుకోవడం జరిగింది. అంబులెన్స్ ఏ పేషెంట్ సిక్కున్నా కూడా ఈ మండలంలో అంతకుముందు 3 విలేజ్లే అనుకున్నాం. గత 6-7 నెలల నుంచి మండలంలో ఎవరు సిక్కున్నా మేము షిఫ్ట్ చేసి హైదరాబాద్ తీసుకుపోతున్నాం. మా సహాయశక్తులు మేము 100% ఆ పేషెంట్ కు న్యాయం చేస్తున్నాం. మళ్ళీ అంబులెన్స్ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్ లేట్ అన్న కొద్దీ ఆ వ్యాధి యొక్క తీవ్రత పెరుగుతుంది. రేపోతా అని బస్ కిరాయి లేక, పైసలు లేక ఇబ్బంది పడతారు కాబట్టి నేను అంబులెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. విద్య గత 2 సంవత్సరాల నుంచి, అంటే ఈ సంవత్సరం 10th, పోయిన సంవత్సరం 10th పిల్లలకు కూడా అయితే రిజల్ట్ సరిగా వస్తలేదు. నేను ఒక టీచర్ని అడిగాను, ఎందుకు రిజల్ట్ వస్తలేదు అంటే, సార్ పిల్లలు నేను ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్, మండలంలో ఉన్న హై స్కూల్స్ కానీ అన్నిటి కానీ విజిట్ చేస్తే కొంతమంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి కూడా బస్ కింద డబ్బులు లేక కూడా 2 ఎగ్జామ్స్ రాయలేరు. చాలా బాధ అనిపించింది. నేను ప్రతి స్కూల్ తిరిగి అడిగాను, మీకు ఏం కావాలో పిల్లలు అడిగితే వాళ్ళకు 100-200 కావాలా సార్ నాకు అని అడిగారు. ఏం చేస్తారా బాబు 100-200 అంటే, సార్ మాకు బస్ కిరాయిలు కావాలా సార్. అదే బస్ కిరాయిలు మీకు తండ్రి లేదా సార్, మా నాన్న బాగా తాగుతారు సార్ అని చాలా బాధ అనిపించింది. అదే ఇంకా గిన్ని రోజులు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన మీ నాయకులు మైకులలో ఊత కుంపలు ఊగుతున్నారు, అయినా పేద వర్గాలు ఏ విధంగా ఉన్నారో తెలుసుకోలేకపోతున్నారు. చాలా బాధ అనిపించి నేను ఎంఈఓ వారిని కలిసి, సార్ నేను వాళ్ళకి ఏ విధంగా కొంత నేను సహాయం చేస్తాను నా వంతు అంటే నేను కలెక్టర్ గారు అప్రోచ్ అయితే, డబ్బులు ఎట్లా అన్నది, డబ్బులు మేము తల్లిదండ్రులకి సార్ పిల్లలకే ఇస్తాం అని చెప్పి కూర్చొని నా వైఫ్ ని ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసినాం. పిల్లలకి ఎంత ఇవ్వాలంటే 400 మంది పిల్లలు ఉన్నారు, ఎంత ఇవ్వాలంటే వాళ్ళు ఏం కూడా మీకు ఫ్రీ ఇస్తున్నాం. ఏది ఈ వాటర్ కార్డు కూడా దీని కాస్ట్ 80 రూపీస్. మా ఫౌండేషన్ ద్వారా మీకు ఫ్రీ ఇస్తున్నాం. ఎందుకంటే ఏదో బాల వికాస లెక్క 300 కలెక్ట్ చేసుడు అనేది ఏది లేదు. మీకు ఎక్కువ రూపాయి కూడా మీ దగ్గర మేము అడగం. ఏ కార్డు కూడా డబ్బులు అంటే కూడా నేను అర్థం చెప్పిన, మేమే ఫ్రీ ఇస్తాం. కార్డు క్యాన్లు కూడా మేమే కొనిచ్చిన 50. కూల్ ప్లాంట్ ఏదైనా ఫ్రీ ఉండాలి. ఒకటి మీరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు ఫీడ్ చేసుకున్నా 100 రూపాయలు ఫీడ్ చేసుకోవాలి. మీ కార్డు ఫ్రీ. ఇప్పుడు ప్రతి కార్డులో మేము 100 రూపాయలు ఫీడ్ చేసి పెట్టినాం. ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు 100 రూపాయలు కట్టి కార్డు తీసుకోండి. మీకు 100 రూపాయల బ్యాలెన్స్ ఉంటుంది అలా, ఫ్రీ కాదు. దీనిలో ఫ్రీ కాదు, 100 రూపాయల బ్యాలెన్స్ ఉంటుంది. 100 రూపాయలకు మీరు 5 రూపాయలు అంటే 20 క్యాన్లు మీకు వాటర్ వస్తుంది.
మీకు కాబట్టి కార్డు కూడా ఫ్రీ ఇస్తున్నాం. నేను అనేది ఏంటంటే ఈ కార్డు కూడా మీకు ఫ్రీ ఇస్తున్నాం. మా ఫౌండేషన్ కార్డు కూడా పైసలు కలెక్ట్ చేస్తున్నారు. మీకు ఇచ్చే బ్యాలెన్స్ దీనిని 100 రూపాయలు వేయించిన మీరు ఆ 100 రూపాయలు మీరు వాడుకోండి, మంచిగా వాడుకోండి. మీరు మంచి ప్యూరిఫైర్ తాగండి, మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. మీరు ఎంత సంతోషంగా ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకొకటి డంపీ యార్డ్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. డంపీ యార్డ్ గురించి 42 రోజులు హనుమంత్ అన్న మీ అందరూ కలిసి ఉప సర్పంచ్ అందరూ కలిసి మనం స్ట్రైక్ చేసాం. నాయకులను నమ్మద్దనే ఉద్దేశంగా మేము ఒక హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. రామన్న మాకు ఏ వద్దు, అవన్నీ మేము చూసుకుంటాం. ఎందుకంటే నేను జవహర్ డంప్ యార్డ్ ఒక బాధ్యుడు కాబట్టి ఆ డంప్ యార్డ్ అయితే పేద ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది అవుతుంది, ఏ విధంగా కూడా జబ్బులు వస్తున్న విషయం నాకు తెలుసు కాబట్టి నా అనుభవం ఉంది కాబట్టి నేను ఆ యుద్ధంలో పాల్గొన్నా. దాన్ని కూడా కోర్టులో కూడా బిల్లు వేసినాం. ఆ బిల్లుకు గవర్నమెంట్ కు తలకేంద్రం అవుతుంది. కోర్టుకి ఏం సమాధానం చెప్పాలని వాళ్ళకి అర్థం అవుతలేదు. దానిలో ఒకటే చెప్పాలి, పెట్టామా పెడితే మీకు ఏం పర్మిషన్ కోర్టు అడుగుతుంది. మీకు పొల్యూషన్ పర్మిషన్, గ్రామ పంచాయతీల పర్మిషన్ ఇచ్చిన ఇదన్నా ఉద్దేశంగా ఈసారి 3 సార్లు అది కోర్టుకు వచ్చింది. అయినా కూడా వాళ్ళు కౌంటర్ వేయలేదు. ఇక కోర్టు కూడా సీరియస్ అయింది. మొన్న ఆ కేసు ఉన్న రోజుల్లో నేను హైకోర్టు బెంచ్ లో కూర్చున్నా. ఏం మాట్లాడతారని పేరు అడ్వకేట్ చెప్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. సార్ సీఎం గారు బిజీ ఉన్నారు, వాళ్ళు బిజీ ఉన్నారు, వీళ్ళు బిజీ ఉన్నారు అంటే జడ్జి గారు ఏమన్నారంటే అందరూ బిజీ ఉంటే ప్రజలు ఎక్కడ పోనా, ప్రజలే ఓట్లు వేసారు కదా మీకు అన్నారు. ఇప్పుడు ప్రజలు కోర్టుకు వచ్చారు, ఓట్లు వేసేది ప్రజలు. మరి ప్రజల సమస్య పరిష్కరించుకోవాలి, మీరు ఎవరి సమస్య పరిష్కరిస్తారు కోర్టు అడిగింది. ఏదే మన అడ్వకేట్ జనరల్ అడిగింది. అడిగితే సార్ కొద్దిగా టైం ఇవ్వండి, కౌంటర్ వేస్తాం అని చెప్పాడు. జడ్జి గారు ఏమన్నారంటే వాళ్ళు కౌంటర్ వేసినాక మనం మాట్లాడదామని మన అడ్వకేట్ గారితో గౌరవ జడ్జి గారు చెప్పారు. కాబట్టి అది కూడా పరిష్కారం అవుతుంది. దాన్ని కూడా ఎట్టి కోశాలను కూడా డంప్ యార్డ్ ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. మన ప్రాణాలైన వేయడం మంచిదే. మనం అందరం ఏకతగా ఉండాలి. ఎందుకంటే డంప్ యార్డ్ అంటే ఈ ఏరియా మొత్తం 15 కిలోమీటర్ల దూరం మనం నాశనం అయిపోతాం. మనం చిన్నకారు సన్నకారు రైతాం, ఎన్ని రోజులు కష్టపడ్డాం, మనం తిండి లేక బతికినాం. ఈ రోజు ఏదో తెల్ల బట్టలు వేసుకుంటారు, ఓ బండి మీద పోతున్నాం అంటే ఇంత నీళ్ళు వచ్చిన పుణ్యాలు మనం బతుకుతాం. కాబట్టి ఈ టైంలో మనకు ఒక దయ్యం లెక్క మనకు ఆ డంప్ యార్డ్ పడితే మన జీవితాలు పాడైపోతాయి. కాబట్టి నేను 2 చేతులెత్తి దండం పెట్టేది ఒకటి ఏంటంటే డంప్ యార్డ్ విషయంలో పాలు తాగే పిల్లల కాన్సర్ కూడా మన యుద్ధంలో పాల్గొనాలి. 99% ఆ పరిస్థితి రాకపోవచ్చు నాకు తెలిసింది, కానీ అది రాకుండానే చేస్తాం. గవర్నమెంట్ కూడా మనం కోర్టుకు పోయినాక ఏం సమాధానం చెప్పాలో అర్థమవుతలేదు. పిచ్చుకుంటుంది. ఏం సమాధానం ఏదైనా సీఎం గారి మీద వాళ్ళ మీద నెట్టేసి దాన్ని టైం తీసుకున్నారు. ఎందుకంటే వీక్లీ వన్స్ ఒకసారి అది కోర్టుకు కంపల్సరీ రీచ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూస్తాం. తప్పకుండా నాకు ఈ